కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. భారీగా మహిళలు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని నాగేపూర్ చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామానికి కోట్ల నిధులిచ్చి మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి ఆ పార్టీ 6 గ్యారంటీలకు తన హామీ అంటూ విడుదల చేసిన బాండ్ పేపర్ ఓ మోసపూరిత రాజకీయమని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, రైతు నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నరసింహనాయుడు ధ్వజమెత్తారు. సోమవారం వేల్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగల వినాయక్ నగర్ 100 ఫీట్ రోడ్ నుండి దుబ్బా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బిగల నాయకత్వం వర్ధిల్లాలని ఆ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి వేముల నీరజారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నైపేట మండలంలోని నాగపూర్, మద్దెపల్లి, ఫతేనగర్, ఎల్కే ఫారం, రాంపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వివిధ గ్రామాల్లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్, ఇందల్వాయి మండలం, గన్నారం, సిరికొండ మండలం, సిరికొండ, గడ్గోల్, ముషీర్ నగర్, హుస్సేన్ నగర్, మెట్టు, మర్రితాండా, కొండూరు, తాళ్లరామడుగు, గడ్డమీది తాండా గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భక్తులు ఆలయాలలో కార్తీక దీపాలను వెలిగించి దీపదానాలు చేశారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు సిద్ధులగుట్టకు గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలు కుల సంఘాల సభ్యులు, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, నీలా, పేపర్ మిల్ గ్రామాల మీదుగా సోమవారం సాయంత్రం పిట్ల కృష్ణ మహారాజ్ పాదయాత్ర కందకుర్తి త్రివేణి సంగమం గంగమ్మ తల్లి సన్నిధికి చేరుకుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూపత్ రెడ్డికి భారీ ఎత్తున మహిళలు విచ్చేసి మంగళహారతులతో స్వాగతం పలికారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలో 3 రోజుల పాటు వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు మూసించనున్నారు.